ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్తో పాటు కుమారుడు అకిరా, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయి పాల్గొన్నారు. 3 రోజుల పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర స్వామి మలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. I had a great passion for Kerala once when I was sick, but I didn't have the money then to that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parashurama Ashram to pay my respect and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are going to Tirupati on a daily basis, and 4 of arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. వారసుడు కొడుకే అవుతాడా, కూతుర్లు కారా అని ప్రశ్నించారు. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని, ఉపాసన అన్ని వ్యాపారాలు చక్కగా నడుపుతున్నారన్నారు. వారసుడు అంటే ఒక్క కొడుకే కానక్కర్లేదు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు శ్యామల. ఇక ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదన్నారు శ్యామల. చిరంజీవి వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చిందని, సినిమా చూడడం అంటున్నారని, దానివల్ల నిర్మాతకు నష్టం కాదా అని ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విద్యార్థులకు ఇచ్చే పథకాలు ఆపేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. గతంలో మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ఇప్పుడు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారన్నారు. ఏపీ అభివృద్ధి జగన్తోనే సాధ్యమని స్పష్టం చేశారు శ్యామల. ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరూ నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ
జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారి వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా, ఏ పోలీసు వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. ఈ లక్ష్మి గారి విషయమనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై, చిన్న పిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయండి, ఎన్ని అన్యాయాలు జరిగాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభణపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్కు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయిలో సర్వేలైన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలోని చిల్లపల్లి నాగేశ్వరరావు పార్వతీగాల్ర కళ్యాణ మండపంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు చిల్లపల్లి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయిలో చిల్లపల్లి శ్రీనివాసరావు చూడాలని కోరుకుంటున్నామని అభిమానులు అన్నారు.
ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, మీ ఇంట్లో కుటుంబ సభ్యునిలా భావించి నిన్న రాత్రి జరిగిన మన వేడుకలకు విచ్చేసిన మరియు రోజంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించిన మన జనసేన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, కూటమి ప్రభుత్వ నాయకులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికే ముఖ్యమంత్రి గారి ఆలోచనలను మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆచరణలో పెడుతూ ధైర్యంతో ముందుకు సాగుతామని చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం నిత్య జీవితంలో నడక, పరుగు తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో కలిసి ఫిట్ ఇండియా 5K రన్ను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంబేద్కర్ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ప్రవేశికను పాస్పోర్ట్ అధికారి శివ హర్షతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులతో కలిసి 5K రన్ హాక్థన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ విశిష్టతను ప్రజలకు మరింత తెలియజేసి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితోటి 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ అడాప్షన్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, దాదాపు 30 రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టాఫ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 400 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ కలిసి 5K వాక్ అండ్ మారథాన్ ఈరోజు చేస్తున్నారు. ఎవరైతే ముందుగా ఈ వాక్ని కంప్లీట్ చేస్తారో వారికి మెడల్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మంచి సహకారం వచ్చింది. మా అధికారులందరూ కూడా చాలా శ్రద్ధతోటి దీన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక పర్యాటక యాత్రలకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. మహాకుంభమేళకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు యాత్రను ఈరోజు ఒంగోలులో ఆయన ప్రారంభించారు. మొత్తం 45 మంది పర్యాటకులతో కూడిన ఈ బస్సు నెల్లూరు నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంల మీదుగా ప్రయాగరాజ్, వారణాసి, గయా క్షేత్రాల మీదుగా తిరిగి ఈ నెల 19వ తేదీ తిరిగి రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొట్టమొదటిసారి మహాకుంభమేళకు అత్యాధునిక సౌకర్యాలతో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 7 రోజుల పాటు సాగే ఈ యాత్రలో యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళా యాత్రకు 2 బస్సులను ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ వారు ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒకటి, రెండవది నెల్లూరు నుండి ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం కలుపుకుంటూ పోయేటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఉదయం ఈరోజు 12 గంటలకి బయలుదేరినటువంటి ఈ బస్సు ఇక్కడ మనం ఒంగోలులో కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. అది తిరిగి మళ్ళీ 19వ తేదీ సాయంకాలం 10 గంటలకు ఇక్కడికి నెల్లూరు చేరేటువంటి పరిస్థితి. ఇంకొకటి నిన్న బయలుదేరినటువంటి బస్సు మళ్ళీ తిరిగి అది ఎన్ని రోజులు 7 డేస్, మొత్తం 7 డేస్ 2 బస్సులు నడవటం జరుగుతుంది. వాటిలో భాగంగా విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీపూర్, గయా, బుద్ధగయ, కాశీ, ప్రయాగరాజ్, శ్రీకూర్మం, అరసవిల్లి, విశాఖపట్నం, విజయవాడ. ఇందులో 7 మంది తిరుపతి, 10 మంది నెల్లూరు, సింగరాయకొండ ఒకరు, ఒంగోలు నుండి 2, విజయవాడ 4, ఇలా మొత్తం 45 మందితోటి 2 బస్సులు నడుస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ మీదుగా వెళ్ళటం కూడా జరిగింది. ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాం. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు పూర్తయినప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలలో డేటాను తొలగించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కొత్తగా ఎలాంటి సమాచారాన్ని ఈవీఎంలలో జోడించవద్దని కూడా పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఇప్పటివరకు అనుసరిస్తున్న ప్రామాణిక పద్ధతి ఏమిటో కోర్టుకు వివరించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి కోరినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని వివరణ ఇవ్వగలిగేలా చూడాలని పేర్కొంది.
అయితే ఏడీఆర్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఆధార్ కార్డు తరహాలో అందించనుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్నపిల్ దినకర్ పుండర్కర్ తెలిపారు. జిల్లాలో సొంత భూమి ఉన్న ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో బయోమెట్రిక్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, సేవలు నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని ప్రదేశాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శ్రీశైలం నడక మార్గంలో వచ్చే భక్తులకు 46 కిలోమీటర్ల పరిధిలో 12 చోట్ల ప్రత్యేకమైన షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక నడక మార్గాన వచ్చే భక్తులలో వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారు, ఏమైనా సమస్యలు తలెత్తితే సత్వరమే వారికి సేవలు అందించేందుకు అంబులెన్స్లను అందుబాటులోకి ఉంచుతున్నట్టు తెలిపారు. మనము ప్రతి చోట కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే షేడ్, నెక్స్ట్ భోజన వసతి, టాయిలెట్స్, ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్, ఈ 12 ప్లేసెస్లో కూడా మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా కొంచెం ఏజ్డ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఇబ్బంది పడినట్టయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎగ్జిట్ ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ అంబులెన్సెస్ పెట్టాలి అన్నది కూడా ఈరోజు చూడడం జరిగింది. తర్వాత భక్తులకి మంచినీళ్ళు అన్నది వాళ్ళు నడకదారిలో తీసుకువెళ్ళడం చాలా కష్టము. కానీ మీ అందరికీ తెలుసు ఇది కోర్ టైగర్ రిజర్వ్ జోన్. ఇక్కడ కూడా మనం ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. అందుకని చెప్పి 2 లీటర్స్ 5 లీటర్స్ అలాంటి క్యాన్స్ అయితే వాళ్ళు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి చోట కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఫారెస్ట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్స్లోనే పడేటట్టు భక్తులకు కూడా ఈసారి మనం తగు సూచనలు ఇస్తాం. భక్తులు ఈ నడకదారిని వచ్చిన భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోండి, ముందుగా మాకు తెలియజేయండి. జిల్లా యంత్రాంగం తరపున అన్ని సౌకర్యాలు కూడా మెరుగ్గా చేయడానికి అన్ని విధాలా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.